హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నాగార్జున గారు అయితే ప్రోమోలో చాలా అంటే చాలా బాగా అనిపించారు. అడిగిన పాయింట్స్ కూడా నాకైతే చాలా బాగా నచ్చాయి. ప్రోమో అని వచ్చింది కదా, అందులో ఫస్ట్ గౌరవ్ని ఒక 5 క్రౌన్స్ ఎవరైతే వైల్డ్ కార్డ్స్ ఉన్నారో వారి కోసం 5 క్రౌన్స్ తీసుకురమ్మంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క క్రౌన్ ఇచ్చిన తర్వాత ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ నుంచి ఇద్దరిని సెలెక్ట్ చేసి వాళ్ళకి ఏదైతే వచ్చేప్పుడు పవర్స్ ఇచ్చారో ఆ పవర్స్కి డిజర్వా అన్డిజర్వా అని చెప్పి రీజన్స్ చెప్పాలి అని చెప్పడం అయితే జరుగుతుంది. ఫస్ట్ మాధురి గారిని అడుగుతారు. సుమన్ శెట్టి నిలబెట్టి మాధురి కళ్యాణ్కు జరిగిన గొడవలో ఎవరిది తప్పు అనగానే సుమన్ శెట్టి మాధురి గారిది తప్పని చెప్తాడు. ఆడియన్స్ ఫీల్ అయింది కూడా అందరూ అదే. సో అప్పుడు నాగార్జున గారు మాధురి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇస్తుంది అంటే, నేను వేరేలా మాట్లాడతాను అన్నాడు కళ్యాణ్, మీరు ఇలా మాట్లాడితే నేను వేరేలా మాట్లాడతాను. సో వెంటనే వీడియో అయితే చూపించడం జరుగుతుంది. ఇక నాగార్జున గారు అంటారు, అప్పుడు మళ్ళీ కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేసిన వాయిసే అంత సార్ అని చెప్పి, ఇప్పుడు బాగానే మాట్లాడుతున్నావు కదమ్మా, మన మాట తీరే మనం పైకి ఎదగడానికి పనిచేస్తుంది అని చాలా మంచి సలహా కూడా ఇస్తారు. సో వీడియో అయితే చూపిస్తారో అక్కడ క్లియర్గా అర్థమవుతుంది ఆమె ఎంత రఫ్గా రూడ్గా మాట్లాడింది అన్న విషయం. సో తనకైతే ఆ పవర్ పోతుంది. ఇక అలాగే ఆయేషాకి ఏదైతే ఇమ్యూనిటీ పవర్ ఉందో దాని గురించి రీతుని మరియు తనూజాని అడుగుతారు. తను టార్గెట్ చేసే వచ్చింది అని చెప్తుంది. నిన్నే టార్గెట్ చేసి వచ్చిన విషయం నీకు తెలుసా అంటే, తెలిసి కూడా నువ్వు కరెక్టే అంటున్నావా అని చెప్పి అడగడం అయితే జరుగుతుంది. రీతు ఒకసారి ఫస్ట్ నాకేం ప్రాబ్లం లేదు అంటుంది. తర్వాత మళ్ళీ నాగార్జున గారు క్వశ్చన్ చేసిన తర్వాత తను రావడమే టార్గెట్ చేసి రావడం, నేనే స్ట్రాంగ్ అని చెప్పడం, సో అలాంటి వ్యక్తికి అవసరం లేదు అని మళ్ళీ చెప్పడం అయితే జరుగుతుంది. నామినేషన్ పవర్. సో ఫస్ట్ అవునని చెప్పావు, తర్వాత కాదని చెప్తున్నావు, రెండు నువ్వే చెప్తున్నావు అని చెప్పి క్వశ్చన్ చేస్తాడు. ఆ తర్వాత నాకు నిఖిల్ విషయంలో ఇమాన్యుల్ చెప్పింది కరెక్ట్గా అనిపించలేదు. ఎందుకంటే నిఖిల్ టాస్క్లన్నీ చాలా బాగా ఆడాడు. అలాగే కెప్టెన్సీ టాస్క్ వచ్చినప్పుడు కూడా సుమన్ శెట్టి గారు గౌరవ్ ఉన్నప్పుడు గౌరవ్ని సెలెక్ట్ చేసుకోవడం కూడా నాకు బాగా నచ్చింది. సో అక్కడ తనకి ఏదైతే కెప్టెన్సీ కంటెండర్ పవర్ ఉందో దాని గురించి ఇమాన్యుల్ని అడిగినప్పుడు ఫస్ట్ నుంచి ఆడి గెలుచుకుంటే వేరుంటుంది, అయినా అతనికి అంత సత్తా ఉన్నప్పుడు అవసరం లేదనిపిస్తుంది అంటే అంత డిజర్వ్ అయినప్పుడు సత్తా లేనప్పుడు అవసరం లేదా అని క్వశ్చన్ చేస్తాడు నాగార్జున గారు. సో ఇక్కడ కూడా నాకు బాగా అనిపించింది. మళ్ళీ అంటారు ఏంటంటే వీక్ అంతా అతను చాలా బాగా గేమ్స్ ఆడాడు. నిజంగా నిఖిల్ గేమ్స్ అయితే చాలా బాగా ఆడాడు. సో ఇమాన్యుల్ చెప్పింది అయితే కరెక్ట్ అనిపించలేదు. ఆ తర్వాత మనకు ప్రోమోలో చూపించిన దాని ప్రకారం ఇమ్యూనిటీ, సాయికి ఏదైతే ఇమ్యూనిటీ వచ్చిందో దాని గురించి అడుగుతూ దివ్య భరణి గారిని అడిగితే భరణి గారు ఏం చెప్తారంటే, సాయికి ఇమ్యూనిటీ అవసరం లేదు, అంత వీక్ కంటెస్టెంట్గా నాకు అనిపించడం లేదు, కాబట్టి ఇమ్యూనిటీ పవర్ అతనికి అవసరం లేదు అని చెప్తాడు. సో అప్పుడు వెంటనే నాగార్జున గారు అంటారు ఏంటంటే, వీక్గా ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ రావాలా, వీక్గా ఉంటేనే ఇమ్యూనిటీ ఇవ్వాలా అని క్వశ్చన్ చేస్తాడు. దివ్య అంటుంది, బిగ్ బాస్ హౌస్లోకి రాగానే వాళ్ళకి అలా పవర్ ఇచ్చి రావడం కరెక్ట్ కాదు అనే విధంగా అయితే ప్రోమోని చూస్తే అనిపిస్తుంది. అప్పుడు అది బిగ్ బాస్ ఇచ్చిన పవర్ అయితే బిగ్ బాస్ రాంగా అని దివ్యని క్వశ్చన్ చేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ప్రోమో అయితే వాళ్ళు ఎవరైతే ఒరిజినల్ గ్యాంగ్స్టర్స్ నుంచి వాళ్ళు ఎప్పుడైతే రీజన్స్ చెప్తున్నారో వాళ్ళకు ఆ క్వశ్చన్స్ అడగడం అయితే చాలా బాగుంది. అలాగే మాధురి విషయంలో మాధురిగా తప్పు అని చెప్పి ఆ వీడియో చూపించడం అయితే బాగుంది. అలాగే ఆడియన్స్ ఏదైతే ఓటింగ్ ప్యాడ్స్ వాళ్ళకి ఇస్తారో మాధురి విషయంలో 40% రైట్ అంటే 60% రాంగ్ అని చెప్తారు. నన్ను అడిగితే చాలా వరకు రాంగ్ అని ఓట్స్ పడాలి. సరే, మరి కొన్ని అప్డేట్స్తో మరొక వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.